ఏపీలో వారందరికీ శుభవార్త. నెలకు ఒక్కొక్కరికి రూ. 6,000 కొనసాగుతాయి. కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన ఆరోగ్యం, దివ్యాంగుల పింఛన్ల తనిఖీలో ఒక సమస్య బయటపడింది. అనర్హులుగా గుర్తించిన మానసిక వైకల్యం ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ఆపివేశారు. కేంద్రం చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలకు శాశ్వత వైకల్యం ధృవీకరణ పత్రాలు ఇవ్వకూడదు. కొంతమంది పిల్లలకు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నా తాత్కాలికంగా వైకల్యంగా చూపిస్తూ నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ నోటీసులను నిలిపివేయాలని ఆదేశించింది. పిల్లలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మానసిక వైకల్యంతో బాధపడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛను పొందుతున్న 18 ఏళ్ల లోపు పిల్లలకు పింఛన్లు ఆపకుండా కొనసాగుతాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ తెలిపింది. పిల్లల తల్లిదండ్రులు ఇకపై ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 18 సంవత్సరాల వయసు లోపు మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు నోటీసులతో సంబంధం లేదు. ఇక వారికి యథాతథంగా పింఛన్లు కొనసాగుతాయి. ఒక్కొక్కరికి 6,000 చొప్పున పింఛన్లు కొనసాగుతాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉండి 60 ఏళ్లు పైబడిన వారిని వృద్ధుల జాబితాలోకి మార్చారు. వారికి 4,000 పింఛను ఇస్తారు. తక్కువ వైకల్యం ఉన్నవారిని అనర్హులుగా గుర్తించారు. ఈ మేరకు సచివాలయాల ద్వారా సమాచారం ఇచ్చారు. అర్హత ఉంటే మళ్లీ అపీల్ చేసుకోవచ్చు. నోటీసులు అందుకున్న వారు అపీల్స్ లెటర్, ఆధార్ కార్డు నకలును కమిషనర్లు, ఎంపీడీఓలకు 2025 జనవరి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దివ్యాంగులు ఇస్తున్న పింఛన్ల పరిశీలన చేస్తుంది. ఈ మేరకు అనర్హులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికెట్ల ద్వారా వికలాంగ పింఛన్లు పొందుతున్న వారి వివరాలను అధికారులకు సీఎంకు తెలిపారు. అర్హులైన వారికి అన్యాయం జరగకూడదని సీఎం ఆదేశించారు. తాత్కాలికంగా సర్టిఫికెట్లు ఉన్న దివ్యాంగులకు హెల్త్ పెన్షన్ పొందే వారికి పింఛను ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. వారికి పంపిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పారు. దివ్యాంగులకు హెల్త్ పెన్షన్ పొందే వారికి నెలనెలా పింఛను ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. వారికి పంపిన నోటీసులు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పారు. అనర్హుల పింఛన్ల తొలగింపుపై దుష్ప్రచారం జరుగుతుందని సర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అన్నారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛను తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు. బోగస్ పింఛన్లపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం తనిఖీలు చేపట్టామని, అర్హులకు అన్యాయం జరిగితే అపీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు 80,000 మంది అనర్హులుగా గుర్తించారని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. అర్హత ఉండి పింఛన్లు రద్దయితే అపీల్స్ చేసుకోవచ్చు. అపీల్ చేసుకున్న వారికి దరఖాస్తులను ప్రభుత్వం పునఃపరిశీలిస్తుంది. పునఃపరిశీలనలో అర్హత ఉన్నట్లు తేలితే పింఛన్లు మళ్లీ ఇస్తారు. వృద్ధాప్య పింఛనుకు అర్హులైన వారికి 4,000 పింఛను అందిస్తామన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.